అనగనగా మడనూరు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుకుమార్, నిహారిక అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు, పెద్ద పాప తనూజ, చిన్న పాప చైతన్య. వీళ్ళిద్దరూ ఎంతో ముద్దుగా అల్లరి చేస్తూ ఉండేవారు. ఒక రోజు ఇంటి ఆరి బయట ఉన్న సుకుమార్ తో నిహారిక ఇలా అంటుంది, ఏమండి, మీరు రోజు ఆ సముద్రం ఒడ్డుకి వెళ్తున్నారు, అక్కడ ఏవేవో వింతలు జరుగుతున్నాయట, అటువైపుకి మీరు వెళ్ళకండి. దానికి సుకుమార్ ఇలా అన్నాడు, దుంపదేగా ఏం మాట్లాడుతున్నావే? నేను రోజు అక్కడికి వెళ్ళి వ్యాయామం చేసుకుంటాను. నువ్వు అన్నట్టుగా నాకు అక్కడ ఎటువంటి వింతలేం కనపడలేదే. అది కాదండి, ఊళ్ళో అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు నా మాటిని అటువైపుకి అసలు వెళ్ళకండి. సుకుమార్ నిహారిక చెప్పిన మాటను కాదనలేక ఇలా అన్నాడు, ఒరే ఒరే ఒరే, దీని తస్సరావిల బొడ్డో, పొద్దు పొద్దునేంది నా తలకాయ తింటున్నావో? నేను ఆ పక్కగా బానుగానే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోపో. సుకుమార్ ఆ మాట అనగానే నిహారికకు చాలా సంతోషం అనిపించింది. తరువాత తను ఇంట్లోకి వెళ్ళిపోయింది. నిహారిక ఇంట్లోకి వెళ్ళగానే సుకుమార్ సముద్రం వైపు పరిగెడుతూ ఉన్నాడు. వింతలంట, విశేషాలంట, నాకు తెలియని వింతలా? బామ్ము మళ్ళీ చూసేస్తుంది, తొందరగా వెళ్ళాలి. అలా పరిగెడుతున్న సుకుమార్ని దారిలో ఒక చెట్టు కింద కూర్చోన్న పెద్దాయన చూసి ఇలా పిలిచాడు, ఇదిగో బాబు, ఒక్క క్షణం ఆగు నాయనా. బాబు, నువ్వు రోజు సముద్రం వైపుకు వెళ్తూ ఉంటావు, నేను నిన్ను చూస్తూ ఉంటా. అటువైపుకు నువ్వు వెళ్ళొద్దు నాయనా, అక్కడ నీకు ప్రమాదం జరుగుతుంది అని అంటాడు. దానికి సుకుమార్ ఇలా అంటాడు, వారిని పోసగల తాత, అసలు అక్కడ ఏం జరుగుతుంది? రోజు నేను వెళ్తూ ఉంటాను, ప్రమాదం జరిగేలాగా నాకేం కనిపించదు, వినిపించదు. వాయమ్మ, ఎవరైరా నాయనా? గత 2 రోజులుగా అక్కడ వింత వింతగా అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు వస్తున్నాయట. వాడమ్మా బడవా, ఏంద్ర ఈ ముసలోడు చెప్పేదా? అక్కడ చేపలు పట్టే మత్స్యకారులు చెప్పారు. వాళ్ళు అటువైపుకు పోవడానికే భయపడిపోతున్నారు. కాబట్టి నీ మంచి కోరి చెబుతున్నా, అటువైపుకు వెళ్ళకు అని చెప్పగా సుకుమార్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా ఇలా అంటాడు, పెద్ద అయినా నువ్వు గాని ఈ రోజు లేకపోతే నా పని అగరబత్తే. నువ్వు నా మంచి కోరుకున్నందుకో నీకు 100,000,000 వందనాలు. నేను అటువైపుకి వెళ్ళానులే అని తాత చెప్పిన మాటను పెడచోన పెట్టి సుకుమార్ సముద్రపు ఒడ్డు వైపు వెళ్తాడు. వింత వింతగా అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు వస్తున్నాయా? వచ్చేస్తున్నా బిల్లోడా. వారిని అసాధ్యుడివే, ఎటువైపు అయితే వెళ్ళొద్దన్నానో అటువైపే వెళ్ళావా? సరే పిల్లలు, తరువాత భాగంలో ఏం జరుగుద్దో చూద్దాం.